జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్పూర్ మండలం బెంగళూరు 1 ఇసుక క్వారీలో అక్రమ వసూళ్ల ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వానికి అధికారికంగా డీడీలు చెల్లించినప్పటికీ లోడింగ్ కోసం ఒక్కో లారీ నుంచి అదనంగా 2000 నుంచి 3000 వరకు వసూలు చేస్తున్నారని లారీ డ్రైవర్లు యజమానులు ఆరోపిస్తున్నారు. డబ్బులు చెల్లించని వాహనాలను గంటల తరబడి నిలిపివేస్తున్నారని, దీంతో సమయం వృధా కావడంతో పాటు భారీ ఆర్థిక నష్టం జరుగుతోందని బాధితులు వాపోతున్నారు. రైటిక ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాల్సిన ఆర్టీసీ బస్టాండే ఇప్పుడు సమస్యలకు నిలయంగా మారింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్లో పారిశుధ్య సమస్యలు తీవ్రస్థాయికి చేరుకుని ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. బస్టాండ్లో మూత్రశాలలు ఉన్నప్పటికీ నిర్వహణ లేక వాటికి తాళాలు వేయడంతో మహిళలు, పురుషులు ఆరుబయటే మలమూత్ర విసర్జన చేయాల్సిన పరిస్థితి నెలకొంది. 3 రోజుల నుంచి వాటర్ వస్తలేవు. ఇది పరిస్థితి బాగా కష్టమవుతుంది. ఇది వాసన బాగా వస్తుంది. మేము వాళ్ళకి చెప్పుకోవాలా సార్? నా పేరు బాణాల దేవదాస్, అది గంగాపూర్ కడెం మండల్. నేను ఈరోజు ఖానాపూర్ బస్టాండ్కి వస్తే ఖానాపూర్ బస్టాండ్లో కనీస వసతులు లేక బాత్రూమ్ పోదామంటే బాత్రూంలో వాటర్ వస్తలేవు. లేడీస్ పోవాలంటే 10 రూపాయల వాటర్ బాటిల్ తీసుకొని పోవుడు అవుతుంది. గలీజ్ వాసన ఇలాంటివి చేసుకొని మా రైతుల పైసలు తీసుకొని మేము ప్రయాణించే పైసలలో తీసుకొని మాకు ఈ పరిస్థితి తెచ్చే ఈ ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుందో అర్థమవుతలేదు. ఇవన్నీ కొద్దిగా చూసి ఈ రోడ్డు రవాణా శాఖ. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామంలో రైతులు భారీ ధర్నా నిర్వహించారు. తాము కష్టపడి పండించిన ధాన్యానికి ఎలాంటి కటింగ్లు లేకుండా పూర్తి స్థాయిలో బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం, నాణ్యత తదితర పేర్లతో అనవసర కోతలు విధిస్తూ రైతులను ఆర్థికంగా నష్టపరుస్తున్నారని ఆరోపించారు. ప్రకాశం జిల్లా దర్శిలో పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. దర్శి పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, అప్పుల సమస్యలు సహా పలు అంశాలపై వచ్చిన వినతులను ఎస్పీ శ్రద్ధగా విని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పలు ప్రాంతాల్లో ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం జరుగుతూ ఉంది. లాస్ట్ వీక్ కన్నుకూరు చేసాం, అంతకుముందు ఎర్రగొండపాలెంలో చేసాం. ఈ వారం నాకు దర్శి రావడం జరిగింది. సో ఈరోజు వచ్చేటటువంటి ఫిర్యాదుదారుల నుంచి మనం ఫిర్యాదులు తీసుకొని దానికి సంబంధించినటువంటి సమస్యలు వాళ్ళని కన్సర్న్ అధికారులకి వాటిని సత్వరంగా పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టామని. ఇది కాకుండా ఇంకా మనకు ఈ దర్శికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల యొక్క పనితీరు, మనము రెగ్యులర్గా వాళ్ళు చూపిస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ సంబంధించి కొన్ని ప్రధానమైనటువంటి అంశాల మీద కూడా వాళ్ళ అధికారులందరితో మనం ఈరోజు మాట్లాడడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మనకు కేసు స్టేషన్లో ఉన్నటువంటి కేసెస్ లిక్విడేషన్ అంటే తగ్గించేదానికి, ఫైనలైజ్ చేసేదానికి తీసుకునేటటువంటి చర్య.